Hello all, welcome to Case Diaries. This video is going to be a travel vlog of my mini trip to Mahabaleshwar for the New Year's. So December 30th night Mumbai నుంచి మహాబలేశ్వర్కి డైరెక్ట్ ఓవర్ నైట్ బస్ తీసుకుని అద్వైత్ రిసార్ట్స్కి రీచ్ అయిపోయాను. There are so many Airbnbs resorts available in Kshetra Mahabaleshwar and or Old Mahabaleshwar. I took Advait Resorts. అందులో కూడా వాడా అని పర్టికులర్ థీమ్డ్ రిసార్ట్ తీసుకున్నాను నేను. అండ్ దిస్ వాజ్ మై రూమ్. I want to cover this first thing in the video because you might have doubts on this. దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే you can check the description. So first day I wanted to keep it very slow and very calm. బ్రేక్ఫాస్ట్ చేసేసి టూర్ గైడ్ అడిగాను అనమాట. ఆ రిసార్ట్లో ఆర్ ఎయిర్బిఎన్బిలో ఎక్కడున్నా కూడా యూ విల్ హ్యావ్ దిస్ షీట్ with you with cab drivers numbers because there is no other mode of transport for you to cover all the places. So my first day I covered all the viewpoints available because it's the same hill literally everywhere you see. ఫస్ట్ టైం చూసినప్పుడు వావ్ ఎంత మ్యాసివ్ ఎంత బాగుంది చాలా గాలి అవన్నీ అని అనిపిస్తుంది. బట్ ద మోర్ వ్యూ పాయింట్స్ యూ గో టు యూ రియలైజ్ ఇట్స్ ద సేమ్ హిల్ విత్ డిఫరెంట్ వ్యూస్ అంతే. సో బట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్లీజ్ మేక్ షూర్ యూఆర్ కేర్ఫుల్ విత్ ద మంకీస్. మీరు ఫుడ్ కానీ ఏమైనా తీసుకుంటే బీ కేర్ఫుల్ అంతే. సో ఆ రోజు నేను ఆర్థర్ సీ ట్రెక్ కంప్లీట్ చేసి అక్కడ నార్మల్ వ్యూ పాయింట్స్ చూసుకొని వీ కేమ్ బ్యాక్ టు సన్సెట్ పాయింట్, ఎల్ఫిన్ స్టోన్ సన్సెట్ పాయింట్ అని. ఆల్ ద మౌంటైన్ రేంజెస్ చూసి ఆ సహ్యాద్రి మౌంటైన్స్ క్వీన్ ఆఫ్ హిల్స్ అని అంటారంట వీటిని. బట్ ద వ్యూ వాజ్ ఆసమ్. ఎంత అదే వ్యూ అయినా కూడా ఎవ్రీ టైమ్ యూ సీ ఇట్ యూ ఫీల్ మెస్మరైజ్డ్. అండ్ ఫస్ట్ డేలో హైలైట్ ఏంటంటే సన్సెట్. ఇక్కడ ఎల్ఫిన్ స్టోన్ పాయింట్ దగ్గర నేను సన్సెట్ చూశాను. చేతిలో వేడివేడి మ్యాగీ మంచి తెలుగు పాటలు పెట్టుకొని చాలా ఎంజాయ్ చేశాను. దాని తర్వాత మా రిసార్ట్లో సర్ప్రైజ్ 31st నైట్ సెలబ్రేషన్స్ కూడా బాగా ఎంజాయ్ చేసేసి ఐ వెల్కమ్ మై న్యూ ఇయర్ ద వే ఐ డెంట్ ఈవెన్ ఇమాజిన్. సో ఇట్ వాస్ గుడ్. ఐ ఎండెడ్ 2025 ఆన్ అ వెరీ హై నోట్ థ్యాంక్స్ టు యూనివర్స్. అండ్ నా Jan 1st ఎలా జరిగింది అనేది నెక్స్ట్ చూద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. ఇప్పుడే నేను ఫ్రెష్ అయ్యాను అండ్ లైక్ ఐ సెడ్ ఐఎమ్ ఇన్ మహాబలేశ్వర్. ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ రిసార్ట్, అందుకే అక్కడ అంత చిన్నపిల్లలు అరుస్తున్నాను. బట్ ఇట్స్ ఓకే. ఎందుకు వాడికి ఏం కావాలి అది ఇవ్వండి అక్క ప్లీజ్. నా వీడియో పాడేయండి. ఇవన్నీ మన నేచర్తో పార్ట్ ఆఫ్ ప్యాకేజ్ కాబట్టి మనం రెడీ అయిపోదాం. ఈరోజు ప్లాన్ ఏంటంటే యాజ్ యూజువల్ January 1st కాబట్టి మంచిగా రెడీ ఈ గుడికి వెళ్ళి, బికాజ్ వీఆర్ ఇన్ మహాబలేశ్వర్. ఇట్స్ అ గుడ్ హిల్ స్టేషన్ అండ్ ఇట్స్ వెరీ వెరీ కోల్డ్ అవుట్ హియర్. సో అంతే, ఈరోజు మీకు కొన్ని ప్లేసెస్ చూపిస్తాను. ఐఎమ్ ప్లానింగ్ టు సీ వన్ మోర్ బ్యూటిఫుల్ సన్సెట్. వీడు బేసిక్గా ఈ రూమ్లో ఏంటో చాలా ట్రై చేశాడనమాట. వింటేజ్ లైటింగ్, వింటేజ్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ లైటింగ్ అసలు లేదు ఫ్రెండ్స్. నాకు అసలు నేను ఏం చేసుకుంటున్నా నా ముఖం మీద అర్థం కావట్లేదు. ఇట్స్ వెరీ డిమ్. ఐ లవ్ దిస్ సారీ నైస్ షేడ్, ద ఫిట్ ఎంత కంఫర్ట్ ఉందంటే ఐ లవ్ దిస్. సో నా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది అనమాట, అందుకే నేను హెయిర్ వచ్చాక వేసుకుంటే ఫస్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిన్నాం. దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ గైస్ ఫర్ January 1st. పొద్దున్నే లేసి ఎక్సర్సైజ్ చేసి పూరి తింటున్నా గైస్. ఓకే, ఇన్ మై డిఫెన్స్ నేను ఒకదాన్నే ఉంటాను కాబట్టి నేను అంత ఈజీగా పూరి చేసుకోను. అసలు 2 yearsలో నేను ఒకసారి కూడా పూరి చేసుకోలేదు. సో ఐ కెన్ ఈట్ 1 పూరి ఆన్ January 1st అండ్ నాట్ ఈట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్. న్యూ ఇయర్లో అంతా మంచిగా జరగాలి అని చెప్పి ఫస్ట్ నేను టెంపుల్కి వెళ్ళాను అనమాట. మహాబలేశ్వర్ టెంపుల్ నా రిసార్ట్కి ఇట్ వాజ్ వెరీ క్లోజ్. నడుచుకుంటూ ఈజీగా 2 minutes వాక్ అంతే. ప్రశాంతంగా వెళ్ళి చాలా క్రౌడ్ ఉండే బట్ సమ్హౌ మంచిగా దర్శనం చేసుకున్నాను.
వెళ్ళే రోడ్లో అన్నీ చాలా షాప్స్ ఉంటాయి, డిఫరెంట్ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి, యూ కెన్ గో. నాకు అన్నిటికంటే ఈవెన్ మహాబలేశ్వర్ టెంపుల్ కంటే స్టాండ్ అవుట్ అయినది ఈ చిన్ని శివ టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. అసలు జనాలు ఎక్కువగా లేరు. ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్, చాలా మంచి వింటేజ్ ప్రశాంతమైన ప్లేస్ అనిపించింది. సో ఇక్కడ నేను కూర్చొని ఐ స్టార్టెడ్ మై 2026 డైరీ ఆర్ జర్నల్. వాకింగ్ డిస్టెన్స్లోనే కపుల్ ఆఫ్ మోర్ టెంపుల్స్ ఉంటాయి. పంచగంగా టెంపుల్ చాలా ఫేమస్, అక్కడ అసలు నేను ఏది షూట్ చేయలేదు బికాజ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. నెక్స్ట్ వీ హ్యావ్ కృష్ణాయి టెంపుల్. ఇదేంటంటే ఒక వ్యాలీ టిప్ పాయింట్ మీద ఉంటుంది అనమాట. అక్కడి నుంచి కృష్ణా రివర్ స్టార్ట్ అయింది అని చెప్పారు. సో ఈ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ ఆర్కిటెక్చర్, కొంచెం వెరీ పీస్ఫుల్, ఎవరు ఎక్కువ లేకుండా ఉండింది. ఇట్ వాజ్ వెరీ గుడ్. లైక్ నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది, ద వ్యూ, ద వైబ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇట్స్ స్టిల్ మెస్మరైజింగ్ కదా. ఇక్కడ నుంచి మనకి వాటర్ మన స్టేట్స్ దాకా వచ్చి మనం రోజు వాడుకుంటున్నాము. అండ్ యా, ఫర్ దోస్ ఆఫ్ యూ హూ డోంట్ నో, కృష్ణా రివర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. దిస్ డే నేను చెప్తున్నాను కదా, ఆ శారీ వేసుకొని ఐ టోల్డ్ యూ హౌ కంఫర్టబుల్ ఇట్ వాస్. యూ షుడ్ సీ ద నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఐవ్ డన్ ఇన్ దట్ సారీ. ఇన్ని టెంపుల్స్కి వెళ్ళాను, షాపింగ్ చేశాను, బోటింగ్ చేశాను. అండ్ ఇది వెనాలేక్ అనమాట, ద బోటింగ్ విత్ ఇట్. ఐ విట్నెస్డ్ అండ్ అగైన్ సరియల్ సన్సెట్. దాంతోపాటు దగ్గరలో ఉన్న స్ట్రాబెర్రీ ఫార్మ్స్కి వెళ్ళి స్ట్రాబెర్రీస్ చూశాను. స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ సా స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అండ్ స్ట్రాబెర్రీస్ యాక్చువల్గా పింక్గా చెట్టు మీద ఉండడం. ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ డెజర్ట్ ఉందన్నమాట విత్ స్ట్రాబెరీస్ క్రీమ్, ఐస్ క్రీమ్ ఆర్ ఫండే సార్ట్ ఆఫ్. ఇందులో చాలా విప్పింగ్ క్రీమ్ వేసి షుగర్ వేసారులే కానీ, బట్ అగైన్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ వెరైటీస్, అక్కడ స్పెషల్స్ ట్రై చేయాలి. నాకైతే ఇది ఓకే అనిపించింది యాజ్ ఫార్ యాజ్ ఐ మీటింగ్ ద స్ట్రాబెరీస్ అండ్ ద జామ్. And I did horse riding on the day in a sari on January 1st. ఇన్ని యాక్టివిటీస్ చేశాక ఎగ్జాస్ట్ అయిపోయి ప్రశాంతంగా రిసార్ట్కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఒక హాట్ సూప్ తాగాను అనమాట. బికాస్ ఒక్క నైట్కే నాకు ఆల్రెడీ గొంతు నొప్పి వచ్చేసింది, అంత చల్లగా ఉండిందనమాట. ఓవరాల్ ఇట్ వాజ్ a 10 on 10 start for my new year and I'm excited for the next day. Good morning. Time 7 అవుతుంది. We're planning to go on a jungle trek. I don't know if you can hear me. I'm very sleepy. But 2026 is the year where we move. So ఇంకా ఎండ కూడా రాలేదు, అసలు వర్షం పడుతుందేమో అనిపిస్తుంది నాకైతే. నేను నైటే అన్నీ చేసుకొని పడుకున్నాను, కానీ యాజ్ యూజువల్ మనం లేసరికి ఇలాగైంది. మళ్ళీ రెడీ అవ్వాలి అండ్ హ్యావ్ టు బీ దేర్ ఆన్ టైం. లెట్స్ గెట్ రెడీ. Guys, I'm ready for trek. See how beautiful the sky is. Sunrise. Hot water for energy. అసలు నేను బ్రష్ చేసి వాటర్ తాగే లోపు ఆ క్లౌడ్స్ అన్నీ వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్. సడన్గా రిషికేష్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఎస్, ఎనర్జీ కోసం బాగా తింటున్నా. రానా వాళ్ళ ఇంట్లో పెంచుకుంటాడు గాయస్ ఇది.
మర్చిపోయారేమో. ఇప్పుడు అది మీదకి వస్తుంది, పవన్ తేజ రానా లెక్క దాని మీద వాడి గుద్దుతాడు అనమాట. సారీ గైస్, నో యానిమల్స్ వర్ హార్మ్డ్ ఇన్ షూటింగ్ దిస్. ఈ ఫారెస్ట్ ట్రెక్ వచ్చేసి రామ్సూక్ రిసార్ట్స్ అండ్ స్పాలో అరేంజ్ చేస్తారనమాట. అద్వైత్ రిసార్ట్స్ అండ్ రామ్సూక్ రిసార్ట్స్ అన్నీ ఒక్కరివే అని అక్కడ చెప్పారు. సో ఒక గైడ్ని ఇస్తారు, 100 or 150 per person విత్ స్టిక్ అండ్ గైడెన్స్ త్రూ అవుట్ ద జంగల్. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఇన్ ద జంగల్ ట్రెక్ చేశాను. ఇట్ వాజ్ నాట్ అప్ హిల్, నాన్ సీజన్లో కూడా లష్ గ్రీన్ ఉండే. వామ్ ప్లాంట్ గైస్, ఇవన్నీ వామ్ ప్లాంట్స్ గైస్, చిన్న చిన్నవి. ఇదిగోండి, ఇది కూడా వామ్ ప్లాంటే. దిస్ ఇస్ ద ట్రయల్. వాళ్ళు కూడా తెలుగులే గైస్. నాకు ఈ ట్రెక్ మొత్తంలో కూడా ఫారెస్ట్ అదంతా ఎగ్జైటింగ్గా ఉండింది, కానీ ట్రెక్తో మాతో పాటు చాలామంది ఫ్యామిలీస్ వచ్చాయన్నమాట విత్ వెరీ వెరీ స్మాల్ కిడ్స్, 5-6 years కిడ్స్, గర్ల్స్, అందరూ గర్ల్ చైల్డ్స్ అనమాట. వాళ్ళ ఫాదర్స్ ఎంత ఓపికగా త్రూ అవుట్ ద ట్రెక్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, లేదు కన్నా యూ కెన్ డూ ఇట్ అని పాజిటివ్గా, ఎక్కడ చిరాకు పడకుండా. ఇవన్నీ అసలు అంత చిన్న చిన్న పిల్లలు ఎక్కారు, మాతో పాటు నడిచారు అని అంటే క్రెడిట్ టు దేర్ పేరెంట్స్, అసలు వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ మదర్స్. ఐ రియలీ లైక్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ ఆఫ్ అవర్ జనరేషన్ ఆర్ మన ముందు జనరేషన్ మిలీనియల్స్ అందరూ పేరెంట్స్ అయ్యి ఎంత సాఫ్ట్ గుడ్ పేరెంటింగ్ చేయగలరు అని నాకు ఆ రోజు కనిపించింది. అండ్ that was a very good takeaway from that day. What do you mean I have to go back to corporate after this? But I have to go and visit many places like this. జంగల్ ట్రెక్తో పాటుగా మేము ఆ టూర్ గైడ్ని అడిగి వి వెంట్ ఆన్ అ గణేష్ టెంపుల్ ట్రెక్ కూడా. అది కూడా చాలా చిన్న ట్రెక్. ఇలా హిల్ ఎండ్కి, వ్యాలీ ఎండ్కి ఒక చిన్న గణేష్ టెంపుల్ ఉంటుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వీడియోస్ ఆర్ ఫొటోస్ ఆఫ్ దట్. కానీ నేను 2 ట్రెక్స్ చేశాను ఆ రోజు. దాని తర్వాత మంచి లంచ్ చేసి మంచిగా రిలాక్స్ అయ్యి స్విమ్మింగ్ పూల్లో స్ట్రాబెర్రీ ప్లకింగ్కి వెళ్ళాను అనమాట. నా అంతటి నేను కోసుకొని తీసుకొని వచ్చాను స్ట్రాబెర్రీస్ మహాబలేశ్వర్ నుంచి. దే వర్ వెరీ స్వీట్, ట్యాంగీ. దాని తర్వాత నా రెసార్ట్లోనే ఉన్న ఒక వ్యాలీ పాయింట్, ఐ డిడ్ంట్ నో ఫస్ట్ 2 days అసలు ఎంత బాగుండే అంటే అక్కడ రివర్, మంచి గ్రాస్ ల్యాండ్స్, ఫారెస్ట్, పైన ఫుల్ మూన్. ఆ రోజు ఆ లైట్ ఇట్లా వాటర్లో పడుతుంది. అసలు దట్ వాజ్ ది మోస్ట్ స్టన్నింగ్ వ్యూ ఆఫ్ దట్ డే. Good morning guys, my last day in Mahabaleshwar. ఈరోజు pretty సన్ రైజ్ చూద్దామని లేసి రెడీ అయ్యాను. సన్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఐ విల్ షో యూ గైస్ ద వ్యూ. అయిపోతుంది. This is a valley in the resort. The valley view is so good. నేను సాయంత్రం వెళ్ళాను. I decided I should see a sunrise from here, wake up early, see a sunrise from here. It's just 200 meters from my room, like literally room నుంచి ఇక్కడికి 100 meters. సో ఇది నేను మిస్ చేస్తే అసలు వచ్చి బెస్ట్ ఇక్కడికి. I don't know, I'm so excited. Basically నేను అసలు మార్నింగ్ పర్సన్ కాదు. I'm trying to become one in 2026. So it's a good start that I'm feeling excited about this. Right?
వావ్, కెన్ యూ సీ ద కలర్ చేంజ్? ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ద బర్నింగ్ సన్. ఐ డోంట్ నో వై నా కెమెరా అస్సలు జస్టిస్ చేయట్లేదు. బట్ I want to show you one thing. Look how beautiful this green got. Just sunrise అవ్వడం వల్ల ఇంత నీట్గా మెరుస్తుంది గ్రీన్ కలర్. అండ్ ఇట్స్ ఆల్ ఓవర్ హియర్ ఫారెస్ట్. క్రేజీ. బ్యూటిఫుల్ సన్రైజ్ చూసాక మళ్ళీ వన్ లాస్ట్ బ్రేక్ఫాస్ట్ బుఫే చేసేసుకుని ఐ వెంట్ ఫర్ షాపింగ్ ఇన్ మహాబలేశ్వర్ స్ట్రీట్స్. నేను టెంపుల్ దగ్గర చూపించిన నోట్స్లో మంచిగా షాపింగ్ చేసి ఆల్మోస్ట్ ట్రాఫిక్లో బస్ మిస్ అయ్యేంత వర్జ్కి వెళ్ళిపోయి somehow the resort guys helped us to get a cab and we reached the bus station on time. And Mumbai ki I came back on I think January 3rd. So overall it was a very good first trip of the year and last trip of 2025. Bye.